బయట క్లైమేట్ డల్గా ఉండడం వల్ల అనుకుంటారా సైడ్ చూడు ఎంత బ్లూయిష్ బాగుంది బాగుంది కొన్ని అత్తయ్య వాళ్ళు చీకట్లో చెప్తూ ఉంటారు బ్యాక్ ఒకసారి స్టార్ట్ చేస్తున్నాను చూడండి. లాస్ట్ క్లాస్ లో నేను అప్రాక్సిమేట్ మెథడ్ అనాలిసిస్ బై క్వార్టర్ మెథడ్ అనేది స్టార్ట్ చేశాను. అప్రాక్సిమేట్ మెథడ్ అనాలిసిస్ అంటే ఏమనంటే దిస్ ఇస్ ద రఫ్ ఎస్టిమేషన్ ఆఫ్ మూమెంట్స్ ఫర్ ఈ ప్రిలిమినరీ డైమెన్షన్స్ అని చెప్పి మెన్షన్ చేశాను. అంటే డైమెన్షన్స్ ఎలా ఉండాలని, డైమెన్షన్స్ ఏంటి అని ముందుగా మనం ఎస్టిమేట్ చేయడానికి అప్రాక్స్ మెథడ్స్ యూజ్ చేస్తాం. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి మెన్షన్ చేస్తాం. క్వార్టర్ మెథడ్, క్యాంటిలివర్ మెథడ్ అండ్ ఫ్యాక్టర్ మెథడ్. ఈ 3 మెథడ్స్ ఎందుకంటే ఫర్ అనాలిసిస్ ఆఫ్ లాటరల్ లోడ్స్. మీకు అందరికి లాటరల్ లోడ్స్ అంటే తెలుసు కదా, నేను చెప్పాను, మెన్షన్ చేశాను. హలో, లాటరల్ లోడ్ మీన్స్ హారిజాంటల్ లోడ్. హారిజాంటల్ లోడ్ అంటే విండ్ లోడింగ్. ఫర్ వెర్టికల్ లోడ్స్ కి ఏముంది మెథడ్ చెప్పాను. వెర్టికల్ లోడ్స్ కి సబ్స్టిట్యూట్ ఫ్రేమ్ మెథడ్ అన్నాను. సబ్స్టిట్యూట్ ఫ్రేమ్ మెథడ్ అంటే ఏమన్నానంటే ఏదో ఒక డిఫికల్ట్ పార్ట్ ని తీసుకుని నార్మల్ గా లోడింగ్స్ కి బీమ్స్ కి ఎలా చేస్తున్నారో అలా చేసేసి ఆ ఆన్సర్స్ అన్నింటికి అప్లై చేస్తామని చెప్పి చెప్పాను లాస్ట్ క్లాస్ లో. ఓకే, నేను ప్రజెంట్ పీపీటీస్ లో షేర్ చేస్తున్నాను. షేర్ చేసి మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెథడ్ ని. ఓకే, అందరికి పీపీటీ విజిబుల్ గా ఉందా? ఓకే, ప్రజెంట్ నేను ఒకసారి బ్రీఫ్ గా ఒక 2 minutes లో పై నేను చెప్పిన స్లైడ్స్ అన్ని క్లోజ్ చేసుకుని ప్రజెంట్ నేను దానికి కంటిన్యూషన్ వెళ్తాను. వెళ్ళిందా సంగీత్? ఫర్ వెర్టికల్ లోడ్స్ కి సబ్స్టిట్యూట్ ఫ్రేమ్ మెథడ్ అండ్ ఫర్ లాటరల్ లోడ్స్ కి క్వార్టర్ మెథడ్ అండ్ క్యాంటిలివర్ మెథడ్ అండ్ ఫ్యాక్టర్ మెథడ్. క్వార్టర్ మెథడ్ నథింగ్ బట్ సమ్ అజంప్షన్స్ అనేవి తీసుకుని ఫర్ ఎస్పెషల్లీ ఫర్ లో రైజ్ బిల్డింగ్స్. లో రైజ్ బిల్డింగ్ అంటే 2 floors కానీ 3 floors కానీ ఉన్నప్పుడు go for quarter method. Otherwise you have to choose cantilever method for tall buildings. Okay, this is the quarter method assumptions indicating in this diagram indicating assumptions of quarter method. The quarter method, that means having some assumptions. There are 3 types of assumptions. First one, point of counterflexure always acting at center of the column and center of the beam. కాలం కి సెంటర్ కి కూడా పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్ ఆల్వేస్ ఎట్ సెంటర్ దగ్గర ఉంటుందని మెన్షన్ చేశాను. దట్ ఈస్ ఇండికేటెడ్ ఇన్ డయాగ్రామ్ యాజ్ రెడ్ కలర్. చూడండి, రెడ్ కలర్ లో మెయిన్ మెన్షన్ చేశాను డాట్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ అజంప్షన్ వచ్చి ఎక్స్టీరియర్ కాలం ఫోర్స్. హలో, ఇంటీరియర్ కాలం ఫోర్స్ ట్వైస్ ద ఎక్స్టీరియర్ కాలం ఫోర్స్. అంటే కాలం ఫోర్స్ లో ఎక్స్టీరియర్ గా ఉండే కాలం ఫోర్స్ కి ఇంటీరియర్ కాలం ఫోర్స్ డబుల్ ఉంటుందని. దట్ మీన్స్ ఎక్స్టీరియర్ P అనుకుంటే కనుక ఇంటీరియర్ 2P for first floor. Suppose in case of second floor exterior force Q అనుకుంటే కనుక ఇంటీరియర్ ఫోర్స్ 2Q. సపోజ్ ఇన్ కేస్ హ్యావింగ్ థర్డ్ ఫ్లోర్, ఇంకో థర్డ్ స్టోరీ కూడా ఉందనుకున్నాం అనుకోండి, exterior force R and interior force 2R. That is the assumption, major assumption in quarter method. Okay, ఆల్రెడీ ప్రొసీజర్ మనం ఏవైతే ప్రొసీజర్ ఫాలో అవుతున్నాం ఆ ప్రొసీజర్ లో ఉన్న స్టెప్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశాను. దట్ ఈస్ నాట్ నీడ్, మన ప్రజెంట్ ఇప్పుడు నీడ్ లేదు. డైరెక్ట్ మీ సమ్ లో ఈ ఓన్ గా రాయొచ్చు కూడా. ఓకే, లిమిటేషన్స్ అనేవి తెలుసుకోండి. లిమిటేషన్ మీన్స్ మనం ఎప్పుడు దాకా ఏ కండిషన్స్ లో వీటిని ప్రిఫర్ చేయొచ్చు అనేది లిమిటేషన్ అవుతుంది. దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ లో రైజ్ బిల్డింగ్స్, అంటే షార్టర్ బిల్డింగ్స్, అంటే 2 to 3 floors ఉన్న బిల్డింగ్ కి దిస్ మెథడ్ ఈస్ సూటబుల్. అదర్వైజ్ గో ఫర్ అనదర్ మెథడ్ బికాస్ ఆఫ్ మెథడ్ ఆఫ్ ప్రొసీజర్. అంటే ఒక లెంతీ అవుతుంది అనుకోండి, ఈ మెథడ్ ని యూజ్ చేయం, ఎందుకంటే 2 floors కి ఎనఫ్, ఒక 2 pages లో కంప్లీట్ అవుతుంది. Otherwise number of floors 4 to 5 ఉన్నాయి అనుకోండి, this method is more lengthy, so go for another method. Okay,
This is the one of the example last class I started. Analyze the following frame by the portal method. In this diagram having two floors, story 1, story 2. As per your convenient, mention story 1 as upper and story 2 as bottom, as your convenient, and also indicate names A, B, C, D, E, F, G, H, I, J, K, L also, as per your convenient. Mention as per your convenient A, B, C, D from any point. Names only our convenient point I am mentioning here. A, B, C, D at top floor, E, F, G, H, H down floor, and I, G, H at bottom. Okay. Yes, sir. Here 120 kilonewtons and 180 kilonewtons are the lateral forces, that is the wind force or any horizontal force. Suppose in case example not mentioned, that is taken as 0. Okay. Okay, sir. Calculation steps. There are 4 calculations in entire sum. First one, column movement. Sorry, column shear, Sir. column movement, beam movement, and last one, beam shear. Beam There shear. are 4 calculations: column shear, column movement, beam movement, and beam shear. Already up to last class we have done column movements. Up to column movements we have done already. Okay, na? Yes, sir. Okay, this is the sum. In better attempt in exam point of view or any point of view, write assumptions in before the starting the sum. మీరు ఎగ్జామ్ లో రాసేటప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా మస్ట్ అండ్ షుడ్ గా ఆ అజంప్షన్స్ అనేవి ఫస్ట్ లో స్టార్ట్ చేయండి. దట్ ఈస్ ద గుడ్ రిప్రజెంటేషన్ ఆఫ్ యువర్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఓకే, హలో. ఓకే సార్, చెప్పండి. ఆ అజంప్షన్స్ మీరు మెన్షన్ చేసిన తర్వాత ఆ అజంప్షన్స్ సంబంధించినవన్నీ డయాగ్రామ్ లో మెన్షన్ చేయండి. దట్ ఈస్ ద గివెన్ డేటా. ఈ డయాగ్రామ్ కి ఒక 2 to 3 మార్క్స్ అనేవి ఎగ్జామ్ లో ఉంటుంది. ఓకే, అంటే మీరు డాట్ లైన్స్ నేను రెడ్ కలర్ తో మెన్షన్ చేశాను కదా, యాజ్ పర్ యువర్ కన్వెంట్ డయాగ్రామ్ పెన్సిల్ తో గీసారు అనుకోండి, ఆ డాట్ పాయింట్స్ ని బ్లూ కలర్ ఆర్ బ్లాక్ కలర్ తో హైలైట్ చేయండి. ఓకే సార్. అంటే మీరు మల్టీ కలర్స్ వాడొచ్చు, కానీ మల్టీ కలర్స్ వాడుతున్నాను కదా గ్రీన్ కలర్ ఇలాంటివి వాడకూడదండి. ఎప్పుడైనా అర్థం చేసుకోండి. బ్లూ కలర్ లో కొన్ని షేడ్లు ఉన్నాయి, కొంచెం లైట్ గా బ్రింజల్ కలర్ అని, కొన్ని ఏది గోల్డ్ స్పాట్ ఇలా లైట్ గా వస్తాయి కలర్స్. ఆ కలర్ పెన్నులు తీసుకుని, అంటే ఈ టైప్ ఆఫ్ పెన్స్ వస్తున్నాయండి బయట మార్కెట్ లో, అర్థమైందా? ఇవి రకరకాల అన్ని కలర్ లో ఉంటున్నాయి. ఇవి ఇలాంటి ఏదైనా 2 or 3 కలర్స్ తీసుకున్నారు అనుకోండి, మీకు ఆ డయాగ్రామ్స్ లాంటి రిప్రజెంట్ చేసేటప్పుడు మీ బెస్ట్ అనేది అక్కడ కనపడుతుందండి ఎగ్జామ్ లో. దాని ఇంప్రెషన్ అనేది రిమైనింగ్ సమ్స్ మీద కూడా పడుతుంది. ఓకే, కమింగ్ టు సమ్ లోకి వస్తే కనుక ఫస్ట్ కాలమ్ మూవ్మెంట్ క్యాలిక్యులేట్, కాలమ్ షీర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ దిస్ ఐఎమ్ టేకింగ్ అజంప్షన్ 3 ని బేస్ చేసుకుని ఫర్ స్టోరీ 1 కి ఇంటీరియర్ ఫోర్స్, ఎక్స్టీరియర్ ఫోర్స్ P అనుకున్నా, ఇంటీరియర్ ఫోర్స్ 2P. ఓకే, దాని కరస్పాండింగ్ డయాగ్రామ్ ఒకటే నేను కింద మెన్షన్ చేశాను, ఎందుకంటే మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని చెప్పి ఆ ఫస్ట్ స్టోరీకి సంబంధించిన డయాగ్రామ్ ఒకటి ఇక్కడ మెన్షన్ చేశాను. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామ్ లో మీరు రియాక్ట్. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం పర్పస్ కోసం డయాగ్రామ్ ప్రీవియస్ స్లైడ్ లో ఉన్నది మళ్ళీ రిపీట్ చేయడం ఎందుకని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాను డయాగ్రామ్. మీరు ఎగ్జామ్ లో ఈ ఒక్క డయాగ్రామ్ బాగా చేస్తే సరిపోతుంది, మీ స్క్రీన్ మీద కనబడేది. ఓకే, ఇది ఎక్స్ప్లెనేషన్ పర్పస్ మీకు కన్వెంట్ కోసం గీసాను, అంటే దీనికి టైం వేస్ట్ చేసుకుని ఎగ్జామ్ లో టైం అనేది మీరు వేస్ట్ చేసుకోవాల. ఓకే, ఇక్కడ నెక్స్ట్ చేసిన స్టెప్ ఏంటంటే రిజాల్వింగ్ ఫోర్సెస్. ఓకే, రిజాల్వింగ్ ఫోర్సెస్ ఇన్ స్టోరీ నెంబర్ 1 above the point of counterflexor. That means resolving is left side force is equal to right side forces. So left side force is P1 and from right to left is equal to 6P. ఎలా వచ్చిందండి 6P? exterior P, interior 2P, and again interior 2P, and again exterior P. So total 6P. 6P equal to 120. That is equal to P is equal to 20 kilonewtons. That is resolving of story number 1. Similarly, when resolving second story, we get Q equal to 50 kilonewtons. Already yesterday ఇది మనం చేసామండి క్యాలిక్యులేషన్. ఇది ఎలా వచ్చింది నేను అదే చెప్పాను. ఇప్పుడు స్టోరీ నెంబర్ 1 లో P1 P2P అని రాయాలా వద్దా అంటే, అక్కడ పాయింట్ ఆఫ్ కాంట్రాప్లెక్స్ పైన P1 కింద P వేసాం, ఆ రెండు న్యూట్రల్ అయిపోయినాయి కాబట్టి ఆ స్టోరీ తీసుకోక్కర్లేదు. సో స్టోరీ నెంబర్ 2 లో అనలైజ్ చేసినప్పుడు ఇంటీరియర్ కాలమ్ ఫోర్స్ 2Q and exterior column force Q based on assumption. I am taking Q at exterior force and 2Q is interior force. So when resolving, left side forces P1, P2 and right side forces Q, 2Q, 2Q and Q. Finally 6Q equal to 120 plus 180, that equal to Q is equal to 50 kilonewtons. Next, calculating column movements.
That is the part 2. Step number 2, column movements. Column movements means we have only 2 stories, story number 1 and story number 2. That is the minimum. అవి మీకు ఐడియా ఉంటే కనుక ఈజీగా సమ్ అనేది అటెంప్ట్ చేయగలరు. సో in column movements there are 2 stories for story 1 and for story 2. Story number 1 having 4 columns, 2 columns interior, 2 columns exterior. Exterior column movement equal to, that means end column movement equal to exterior column force P and its height from point of contraflexor h by 2. So P into h by 2, that equal to 20 into 3.5 by 2. 3.5 means height of the floor, that is 35 kilonewton meters. Similarly, intermediate column force means intermediate columns having 2p force. So double the already calculated value. Double means already exterior column force movement 35. So similarly, interior column movement 2 times of exterior, that means 70. మీరు ఇది డైరెక్ట్ గా వేసేయండి, ఇలా ఫార్ములా కూడా రాయక్కర్లేదు. ఎక్స్టీరియర్ 35 వచ్చిందంటే ఇంటీరియర్ 70 అని మీనింగ్. ఓకేనా? ఓకే సార్. ఓకే, నెక్స్ట్ స్టోరీ నెంబర్ 2. ఫర్ స్టోరీ నెంబర్ 2 సిమిలర్లీ ఎండ్ కాలమ్ మూవ్మెంట్ q into h by 2. ఓకే, ఎస్ సార్. దెన్ intermediate column 2 times of above movement 87.5, 2 times of, that means 175. That is మీరు డైరెక్ట్ గా వేయొచ్చు, అదర్వైజ్ 2q into h by 2 and substituting q and h we get 175. థర్డ్ కాలమ్, థర్డ్ పాయింట్ లాస్ట్ క్లాస్ లో స్టార్ట్ చేసినా చేయలేదా? చేయలేదా? నాకు యాక్చువల్ గా ఐడియా లేదు నిన్నటి క్లాస్ ది. థర్డ్ పాయింట్ ని స్టార్ట్ చేయలేదు నిన్న, అంతే కదా? ఓకే, థర్డ్ పాయింట్ ఎంత ఈజీ అంటే మీకు ఇక్కడ దాకా అప్ టు సెకండ్ పాయింట్ మీరు క్యాలిక్యులేషన్ అయిపోతే మిగిలినంతా చేసేసినట్టే. ఓకే, బిఫోర్ స్టార్టింగ్ సమ్ ఐ మెన్షన్ నో నీడ్ క్యాలిక్యులేటర్ వితౌట్ ఎనీ ఫార్ములాస్ అని మెన్షన్ చేశాను మీకు. ఓకే, సో మీరు ఇక్కడ ఏవైతే క్యాలిక్యులేట్ చేశారో 35, 70, 87.5, 175 అవే ఆన్సర్లు నేను నెక్స్ట్ స్లైడ్స్ లో వాడతాను. అంటే మీరు నేను బోల్డ్ క్లాక్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. మొత్తం ఇన్ని డిస్ప్లే అయినప్పుడు నెంబర్ ఆఫ్ నేమ్స్ కనబడుతున్నాయి మీకు. ఇన్ని నేమ్స్ కనబడినప్పుడు మీరు లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఫీల్ అవుతారు. సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా చెప్పడం కోసం మీకు క్లియర్ గా చెప్తున్నాను. ఒకసారి ఈ స్టోరీ డయాగ్రామ్ వెళ్తున్నాను, ప్రీవియస్ డయాగ్రామ్. ఒకసారి మీరు అంటే మీరు మీ పక్కన ఉంటే కనుక డయాగ్రామ్ మీకు ఈజీగా అండర్స్టాండ్ చేయొచ్చు. నేను డయాగ్రామ్ నాకు పక్కన ఉంది కాబట్టి నేను దాన్ని ఒకసారి మీకు చూపిస్తున్నా స్క్రీన్ మీద. సింపుల్ గా గుర్తించుకోండి. స్టోరీ నెంబర్ 1 లో ఉన్న బీమ్స్ 3 అండి, ఏబి, బిసి అండ్ సిడి. ఓకే, ఫర్ స్టోరీ నెంబర్ 1 there are 2 beams, that 3 beams AB, BC, CD, and second story EF, FG, GH. ఓకే, అంటే మీకు డయాగ్రామ్ పక్కన ఉన్నప్పుడు రాసుకోవడం ఈజీగా ఉంటుంది. నేను ఈ స్లైడ్ ఓపెన్ చేసినప్పుడు నాకు డయాగ్రామ్ పక్కన లేదండి. ఓకేనా, ఇక్కడ లేదు నాకు డయాగ్రామ్. సో నేను కన్ఫ్యూజ్ అవుతానని చెప్పి మీకు క్లారిటీగా మీకు మెన్షన్ చేస్తున్నాను. ఐఎమ్ ఆల్సో రిమెంబర్ చేసుకుంటాను. చూడండి ఒకసారి డయాగ్రామ్. బీమ్ మూవ్మెంట్ బీమ్స్ ఎన్ని ఉన్నాయనండి? ఏబి, బిసి, సిడి. ఓకే, ఫర్ స్టోరీ నెంబర్ 1 స్టోరీ 1 తీసుకున్నాను. చూడండి మీకు అన్ని ఒకసారి డిస్ప్లే అవ్వకుండా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ డిస్ప్లే అవుతాయి. దట్ ఈస్ ఈజీ ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ ఆఫ్ సమ్. ఓకే, చూడండి ఒకసారి. ఫర్ స్టోరీ నెంబర్ 1 లో జాయింట్ ఏ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను మీకు ఇంకా ఈజీగా అండర్స్టాండ్ అవ్వడం కోసం నేను డ్రా చేశానండి ఎక్స్టర్నల్ గా డయాగ్రామ్ ని. ఇప్పుడు జాయింట్ ఏ తీసుకుంటే జాయింట్ ఏ దగ్గర మూమెంట్ ఏముందండి? కాలం దగ్గర వెర్టికల్ గా కాలం మూమెంట్ 35. మీకు ఒకటి చెప్తాను గుర్తుంచుకోండి. మన బిల్డింగ్ లో ఒక జాయింట్ కదలకుండా, సపోజ్ మీకు ఎగ్జాంపుల్ డయాగ్రామ్ చేస్తున్నాను చూడండి. ఇది ఒక బీమ్, 2 బీమ్స్, ఈ రెండు ఇక్కడ మీట్ అయింది. హలో, ఈ 2 బీమ్స్ ఇక్కడ మీట్ అయినప్పుడు ఈ రెండు ఇలా రిజిడ్ గా ఉండాలంటే కనుక లెఫ్ట్ సైడ్ వచ్చే ఫోర్స్, రైట్ సైడ్ వచ్చే ఫోర్స్ రెండు ఈక్వల్ అవ్వాలండి. ఓకే, అంటే ఈ పాయింట్ దగ్గర ఏం అవ్వాలంటే నెట్ ఫోర్స్ 0 అవ్వాలండి. నెట్ ఫోర్స్ ఆర్ నెట్ మూమెంట్ రెండు 0 అవ్వాలండి. అప్పుడు ఇది కదలకుండా ఉంటుందండి. సపోజ్ నెట్ ఫోర్స్ 0 అవ్వకుండా -10 వచ్చిందో ఇంకోటి ఇటు వెళ్తుంది, +10 వచ్చిందో ఇంకో ఇటు వెళ్తుంది. ఎప్పుడైతే 0 అయిందో ఫోర్స్, నెట్ ఫోర్స్ ఆర్ నెట్ మూమెంట్ 0 అయినప్పుడు మాత్రమే ఇది కాన్స్టెంట్ గా రిజిడ్ గా ఉంటుందండి. ఓకేనా? ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రక్చర్, ఏ స్ట్రక్చర్ అయినా తీసుకోండి, మస్ట్ అండ్ షుడ్ గా జాయింట్ మూమెంట్ ఆర్ జాయింట్ ఫోర్సెస్ ఆల్వేస్ 0 అవ్వాలండి.
అంటే ఇప్పుడు జాయింట్ ఫోర్స్ 0 అవ్వలేదు అనుకోండి, ఆ జాయింట్ అనేది ఎటైతే ఫోర్స్ ఉందో అటువైపు స్లైడ్ అయిపోతుంది. ఓకేనా? ఓకే సార్. సో ఇక్కడ నేను రాసాను చూడండి, ఎట్ జాయింట్ ఏ వెర్టికల్ గా ఎంత ఉందంటే మూమెంట్ 35 ఉందండి. ఎంఏఈ Yes, sir. ఇందాక చూడండి, కాలం ఏఈ అండి. ఇక్కడ కాలం ఏఈ మూమెంట్ ఎంత అంటే 35 ఉంది. ఇక్కడ 35 అలా ఉంది కాబట్టి ఇటువైపు కూడా ఆపోజిట్ గా 35 యాక్ట్ చేయాలి, మ్యాండేటరీ. అది స్ట్రక్చర్ అంటేనే Yes, sir. జాయింట్ మూమెంట్ 0 అవ్వాలి. సో ఇక్కడ 35 యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఎంత యాక్ట్ చేయాలి? 35. సో ఇక్కడ రాసాను చూడండి, ఎంఏఈ ఈక్వల్ టు ఎంఏబి. దట్ ఈక్వల్ టు ఎంత అయిందండి? MAB equal 35 ఉన్నాడు. 35. ఎంఏఈ అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎంఏఈ నథింగ్ బట్ ఎక్స్టీరియర్ కాలం, ఎండ్ కాలం పైన క్యాలిక్యులేట్ చేశాను. అది 35 కాబట్టి ఇది కూడా 35. అయిపోయింది, సమ్ అయిపోయిందా? Yes, sir. ఇప్పుడు ఎంఏబి అన్న ఎంబీఏ అన్న ఒకటే కదా? Yes, sir. Okay, ఒకటే sir. ఎంఏబి ఎంత ఉందో ఎంబీఏ కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే వితౌట్ ఎనీ వెర్టికల్ లోడ్స్. ఇక్కడ మీరు గమనించండి, సమ్లో అక్కడ వెర్టికల్ లోడ్స్ లేవు. ఓకేనా? Yes, sir. ఈ సమ్స్ లో ఎక్కడ వెర్టికల్ లోడ్స్ ఇవ్వడండి. దిస్ ఈజ్ ఎస్పెషల్లీ ఫర్ లాటరల్ లోడ్స్. లాటరల్ లోడ్స్ యాక్ట్ చేసినప్పుడు ఎనాలిసిస్ ఇలా చేసుకుని వచ్చిన ప్రిలిమినరీ డిజైన్స్ ని మనం యూజ్ చేసుకుంటాం. కాలం సైజ్ ఎంత ఉండాలి, ఎంత ఉండాలని. ఓకే, ఓకే సార్. అంటే ఎంఏబి ఈక్వల్ టు ఎంబీఏ. సో ఎంబీఏ ఆల్సో 35. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏ దగ్గర ఉన్న జాయింట్ ఏంటంటే పక్కన B, sir. బి దగ్గర చూడండి ఒకసారి. బి దగ్గర చూస్తే కనుక బికి లెఫ్ట్ సైడ్ బిఏ అండ్ రైట్ సైడ్ బీసీ ఉంది. మీకు డయాగ్రామ్ ఉంటే నోట్స్ లో చూసుకోండి. బికి లెఫ్ట్ సైడ్ బిఏ, రైట్ సైడ్ బీసీ, కిందకి కాలం బిఎఫ్ ఉందండి. అవును సార్. ఓకేనా? Yes, sir. Yes, sir. మొత్తం జాయింట్ మూమెంట్ ఏమవ్వాలి? 0 అవ్వాలి. అంటే ఇక్కడ జాయింట్ Zero అవ్వాలి, మూమెంట్ sir. సమ్ ఆఫ్ ది హారిజాంటల్ మూమెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది వెర్టికల్ మూమెంట్స్ అయినప్పుడే 0 అవుతుంది. అంటే రిజాల్వింగ్ అది. ఆ జాయింట్ అవును, sir. సమ్మేషన్ ఆఫ్ ఫోర్సెస్ ఈక్వల్ 0 అవ్వాలి. ఎంబీఏ ప్లస్ ఎంబీసీ ఈక్వల్ టు ఎంబీఎఫ్ అని రాశాను. మీరు ఈ క్యాల్కులేషన్ ఏమి తెలియకపోయినా కానీ మీరు లెఫ్ట్ సైడ్ కి 35 ఉంది కాబట్టి బిఏ, బీసీ కూడా 35 ఉంటుంది. అలా కూడా చదువుకోవచ్చు మీరు. అవును సార్. మీకు చెప్పింది అర్థమైందా? బి అనే జాయింట్ దగ్గర లెఫ్ట్ కి 35 యాక్ట్ చేస్తుంది, లెఫ్ట్ కి 35 యాక్ట్ చేస్తుంది, రైట్ కి కూడా 35 వేస్తే బి మూమెంట్ 0 అవుతుంది. అవును సో సార్. ఇక్కడ కూడా బీసీ ఎంత వచ్చిందండి? 35 సార్. 35. నెక్స్ట్ జాయింట్ సి దగ్గర జాయింట్ సి దగ్గర బీసీ ఎంత ఉందో సిబి కూడా అంతే ఉండాలి. పైన బీసీ 35 ఉందని కాబట్టి సిబి కూడా ఎంత అయింది? 35 సార్. 35 ఉంది. ఇప్పుడు సిడి స్పాన్ లో ఇటువైపు 35 ఉంది అనుకోండి, ఇటువైపు కూడా ఎంత ఉండాలి? 35. లేదా అలాగని అనుకోవచ్చు మీరు. లాస్ట్ ఎండ చూసుకున్నారు అనుకోండి, ఎండకాలం డిహెచ్ ఈక్వల్ టు 35 మూమెంట్. ఎండకాలం మూమెంట్ డిహెచ్ ఈక్వల్ టు 35. సో డిహెచ్ 35 ఉంది కాబట్టి డిసి కూడా 35 ఉంటుంది. సిడిఆర్ డిసి. ఓకే, అంటే ప్రతి బీమ్ లో మూమెంట్ ఎంత ఉందండి? 35 sir. 35 సార్. అంటే ఇన్ని క్యాలిక్యులేషన్స్ నేను డిస్ప్లే చేశాను కానీ మెన్షనింగ్ ఆన్సర్ ఇస్ సేమ్ ఫర్ ఎంటైర్ కాలం బీమ్ మూమెంట్స్. స్టోరీ నెంబర్ 1 లో ప్రతి బీమ్ కి ఎంత మూమెంట్? 35 sir. కాలం మూమెంట్ ఎంత ఉందో బీమ్ మూమెంట్ కూడా అంతే ఉంటుంది. బికాస్ ఆఫ్ 2 0 అయితేనే స్ట్రక్చర్ కదలకుండా ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. అంటే ఈ దీంట్లో మీరు క్యాలిక్యులేషన్ కష్టపడి చేయవలసింది ఏమైనా ఉందా? ఈ ఎగ్జామ్ లో క్యాలిక్యులేషన్ Yes, sir. ఫాస్ట్ గా ఏమీ లేదండి. జస్ట్ డైరెక్ట్ గా మీరు డైరెక్ట్ గా పై స్లైడ్ లో ఏదైతే వచ్చిందో చూడండి, పై స్లైడ్ చూపిందా, ఇక్కడ 35 వచ్చింది కాలం మూమెంట్. అదే మూమెంట్ ని కంటిన్యూ చేసి రాసేయచ్చు. 35 అన్నిటికీ 35 వస్తుంది ఆన్సర్. అంటే మీకు స్టోరీ నెంబర్ 1 లో 3 బీమ్స్ ఉన్నాయి అన్నాను. ఏబి బిసి సిడి అన్నాను. సో బీమ్ మూమెంట్స్ ఎంఏబి ఈక్వల్ టు ఎంబీఏ ఈక్వల్ టు ఎంబీసీ ఈక్వల్ టు ఎంసీబీ ఈక్వల్ టు ఎంసీడీ ఈక్వల్ టు ఎండిసి. ఆల్ జాయింట్ మూమెంట్స్ ఆర్ 35. దట్ ఈస్ కన్క్లూజన్. ఓకే, ఓకే సార్. నెక్స్ట్ దీని తర్వాత స్టోరీ 2 సార్. స్టోరీ నెంబర్ 2. ఓకే, మీది ఇక్కడ మెన్షన్ చేసిన డయాగ్రామ్ యాక్చువల్ గా పైదేనండి. ఇక్కడ మెన్షన్ వచ్చేసింది కానీ ఇది పైదే. ఇందాక చెప్పాను కదా, లెఫ్ట్ కి బిఏ ఉంది, రైట్ కి బీసీ ఉంది కదా. లెఫ్ట్ కి 35 ఉంటే రైట్ కి కూడా 35 ఉండాలి. ఆ డయాగ్రామే ఇది. ఇందాక పైన చెప్పాను కదా బీమ్ మూమెంట్, ఎస్ సార్. ఆ జాయింట్ బి ఇది ఇక్కడ వచ్చేసింది. సరే, స్టోరీ నెంబర్ 2 చూడండి. స్టోరీ నెంబర్ 2 లో ఉన్న స్టార్టింగ్ ఈఎఫ్జిహెచ్ లో స్టార్టింగ్ నేమ్ ఏంటంటే ఈ కదా. ఎస్ Yes sir. సో జాయింట్ ఈ తీసుకున్నా. జాయింట్ ఈ దగ్గర ఏమున్నాయంటే
పైకి చూడండి, Here. కాలం మూమెంట్స్ ఈక్వల్ టు ఒకటే ఫార్ములా గుర్తుంచుకోండి. కాలం మూమెంట్స్ ఈక్వల్ టు వెర్టికల్ మూమెంట్స్ ఈక్వల్ టు హారిజాంటల్ మూమెంట్స్. వెర్టికల్ గా ఈఎఫ్ అనే కాలం ఉంది, సారీ వెర్టికల్ గా ఈఏ అనే కాలం ఉంది, కిందకి ఈఐ అనే కాలం ఉంది. ఈఏ అండ్ ఈఐ కిందకి, రైట్ కి ఈఎఫ్ అనే బీమ్ ఉంది. సో బీమ్ మూమెంట్ ఈక్వల్ టు కాలం మూమెంట్స్. సబ్స్టిట్యూట్ చేయండి ఒకసారి. ఈఏ అంటే కాలం మూమెంట్ 35, 87.5, కింద కాలం మూమెంట్ 87.5, టోటల్ 122.5. అంటే ఈఎఫ్ ఈక్వల్ టు 122.5 వచ్చింది. ఇది 122.5 వచ్చిందంటే రిమైనింగ్ అన్ని బీమ్స్ కూడా 122.5. కాబట్టి మీరు చెక్ చేసుకోండి. దిస్ ఇస్ ద క్యాలిక్యులేషన్. వన్స్ మీరు ఒకటే గుర్తుంచుకోండి, బీమ్ మూమెంట్స్ లో బీము కాలమ్స్ ఇలా కలిసినప్పుడు కాలం వెర్టికల్ మూమెంట్స్ ఎంత ఉన్నాయో హారిజాంటల్ మూమెంట్స్ కూడా అంతే ఉండాలి. మీరు ఒక దానికి చేస్తే అన్నిటికీ అదే ఆన్సర్. ఇక్కడ జాయింట్ ఈకి చేశారు. జాయింట్ ఈకి చేసినప్పుడు పై కాలంకి 35, కింద కాలంకి 87.5, రెండు కలిపితే 122.5, దట్ ఈస్ హారిజాంటల్. సో ఒకటి హారిజాంటల్ 122.5 వచ్చిందంటే రిమైనింగ్ అన్ని బీమ్స్ కూడా 122.5 వస్తాయి. కింద అదే క్యాలిక్యులేషన్ చూడండి కావాలంటే. ఓకేనమ్మా? సార్ మీ డౌట్ గా ఉంటే స్క్రీన్ మీద చూసుకోండి ఒకసారి. హలో, ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకే సార్. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ పాయింట్ ఏంటండి దీని తర్వాత? బీమ్ షియర్, అంతేనా? ఎస్ సార్. హలో, ఎస్ సార్. బీమ్ షియర్ మీకు పైన బీమ్ మూమెంట్స్ ఎంత వచ్చినాయి దాంట్లో ఆఫ్ అండి కింద చూడండి ఒకసారి. బీమ్ షియర్, షియర్ మీన్స్ ఏంటి? మూమెంట్ అంటే ఏంటండి? షియర్ ఇంటూ డిస్టెన్స్, అంతే కదా? ఎస్ సార్. మూమెంట్ ఫార్ములా ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఫోర్స్ అంటే షియర్ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ మీన్స్ లెంత్. ఇక్కడ అదే మనకి షియర్ కావాలని ఏమవుతుంది? మూమెంట్ బై లెంత్. ఫర్ స్పాన్ ఏబీ తీసుకోండి. ఇక్కడ పైన డయాగ్రామ్ కూడా మెన్షన్ చేశాను మీకు, మళ్ళీ నిరుకోలేకుండా. ఏబీ లెంత్ ఎంతండి? 7. కానీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ యాక్సిస్ సెంటర్ అని తీసుకున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ 3.5 మీటర్స్ డిస్టెన్స్, రైట్ సైడ్ 3.5 మీటర్స్. ఇక్కడ చూడండి, ఫర్ స్పాన్ ఏబీ మూమెంట్ ఎంఏబి బై L/2. L/2 ఎందుకు వేస్తున్నానంటే దీని యొక్క మూమెంట్ డయాగ్రామ్ సెంటర్ నుండి పాస్ అవుతుంది. ఈ ఒక్క ఎఫెక్ట్ తీసుకోవాలి. మా యానిటేషన్ తీసుకుంటున్నాను, ఉండండి ఒకసారి. చూడండి, దీని యొక్క బెండింగ్ మూమెంట్ అనేది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందండి. ఓకేనా? ఎస్ సార్. దీని యొక్క బెండింగ్ మూమెంట్ ఎలా తీసుకున్నప్పుడు ఇక్కడ 0 అయిపోతుందండి. ఇక్కడ ఫోర్స్ ఎంత ఉంటుందంటే మూమెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం. మూమెంట్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ కదా. దీని యొక్క డిస్టెన్స్ తీసుకోవాలి, హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్. దీని యొక్క ఎఫెక్టే ఉంటుంది. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇక్కడ 0 అవుతుందంటే మూమెంట్ ఈ హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ యొక్క ఎఫెక్టే ఉంటుంది. సో మూమెంట్ ఏబి బై L/2. మూమెంట్ ఏబి 35 డివైడ్ బై L/2 మీన్స్ 7 మీటర్స్ కాబట్టి 3.5. రమేవ్ అశ్వత్థ. ఓకే, 35 బై ఈ 7 కి ఆఫ్ అంటే దట్ మీన్స్ 3.5, దట్ ఈస్ 10. సెకండ్ వన్ ఎంబీసీ. బీసీ అంటే ఇదిగోండి, బీసీ స్పాన్ లెంత్ ఎంతండి? 3.5. సో 35 బై 3.5/2. 3.5/2 అంటే 1.75. వి గెట్ 20. ఫర్ స్పాన్ సిడి. సిడికి ఎంత ఉందండి డిస్టెన్స్? ఇక్కడ 5. 5 అంటే 5 లో ఆఫ్ 2.5. 35 బై 2.5 దట్ ఈస్ 14. ఓకే, ఫర్ స్టోరీ నెంబర్ 2 అంటే సెకండ్ ఫ్లోర్ ఈఎఫ్. ఈఎఫ్ ఎంతండి? దీని యొక్క మూమెంట్ 122.5 వచ్చింది. ఎలా వచ్చిందంటే పైన 35, కింద 87.5, రెండు కలిపి హారిజాంటల్ 122.5 డివైడ్ బై అని ఇందాక చేసాం, పైన క్యాలిక్యులేట్ చేసామండి కాలం బీ మూమెంట్. దీని యొక్క హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ 7/2, 3.5, 35 వచ్చింది. హలో, హలో సార్, చెప్పండి సార్. ఓకేనా? నెక్స్ట్ ఈ క్యాలిక్యులేషన్ మీకు అర్థమైతే ఓకేనా? చాలా ఈజీగా ఉందో లేదు ఓకే సార్. క్యాలిక్యులేషన్. ఎస్ సార్. అంటే నాకు ఏదో మెసేజ్ వచ్చింది, ఒకసారి చూస్తున్నాను అందుకని. ఎవరో ఓకే సార్ అని ఇచ్చారు. 116 రెగ్యులర్. వెరీ గుడ్. అంటే L/2 అనే డిస్టెన్స్ తీసుకుంటే 3.5. సెకండ్ స్పాన్ ది 3.5 కాబట్టి 1.75. థర్డ్ స్పాన్ 5 కాబట్టి 2.5 ఆఫ్ 49.
దిస్ ఇస్ ద క్యాలిక్యులేషన్ ఫర్ బీమ్ షియర్. దట్స్ ఇట్, సమ్ అయిపోయిందండి. మీకు మార్క్స్ డివిజన్ ఎలా ఉంటుందండి, ఇది 16 కానీ 14 కానీ ఇస్తాడు కదా మీకు. మాక్సిమం మీరు డయాగ్రామ్ ఫస్ట్ లో అజంప్షన్స్ రాసి పీలు క్యూలు కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేస్తే సమ్ హాఫ్ ఆఫ్ ది మార్క్స్ పడిపోయినట్టే అండి. పీ క్యూలు కరెక్ట్ గా రావాలి, ఎందుకంటే అవే అక్కడ పీ ఇంటూ హెచ్ బై 2 వేసినప్పుడు దాని యొక్క మూమెంట్ వస్తుంది. ఒకవేళ మీరు పీ అనేది రాంగ్ చేశారనుకోండి కరస్పాండింగ్ మూమెంట్ తప్పు అవుతుంది. సో అవి చేస్తే 90% ఇవన్నీ ఈజీగానే వచ్చేస్తాయి. దీని తర్వాత బెండింగ్ డయాగ్రామ్ గీయాలి కదా. Yes, sir. మరి బెండింగ్ డయాగ్రామ్ ఎలా గీస్తారు ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి డయాగ్రామ్. ఓకే, బెండింగ్ డయాగ్రామ్ కనబడుతుంది అందరికనే Yes, sir. లేదా? ఇప్పుడు వస్తుంది చూడండి. ఓకే, కాలం మూమెంట్స్ గీసాను చూసారా, కనబడిందా? Yes, sir. రెడ్ కలర్ తో గీసానండి. 35 ఏమో అవును సార్. ఇక్కడ చూడండి, నేను కాలం మూమెంట్ అని క్లియర్ గా చెప్పినప్పుడు కాలం ఒకటి గుర్తించండి, భీముని మళ్ళీ మెన్షన్ చేయకండి. కాలం ఈ కాలం 35, సో పైన కింద 35 తో గీసాను రెడ్ కలర్ తో. లోపల కాలం 70, పైన 70 కింద 70 తో ఒక లైన్ జాయిన్ చేశాను. ఈ మధ్యలో ఎందుకు ఇలా క్రాస్ అవుతుందంటే ఇది పాయింట్ ఆఫ్ కాంట్రాప్లెక్సర్, ఇక్కడ మూమెంట్ చేంజ్ అవుతుంది. ఓకేనా? Okay, sir. ఇది 0 అవుతుంది ఇక్కడ, ఇది పాయింట్ ఆఫ్ కాంట్రాప్లెక్సర్ పాయింట్. Yes, sir. ఇది పాయింట్ ఆఫ్ కాంట్రాప్లెక్సర్ పాయింట్, ఇది పాయింట్ ఆఫ్ కాంట్రాప్లెక్సర్, ఇది పాయింట్ ఆఫ్ కాంట్రాప్లెక్సర్. ఇది ఎగ్జామ్ లో గీసినప్పుడు ఇలా ఒక కలర్ తో గీయండి. నెక్స్ట్ దీని అర్థం మళ్ళీ బీమ్స్ కూడా మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేశారు కదా మీరు. Yes, sir. సో బీమ్ మూమెంట్స్ కూడా గీస్తున్నాను చూడండి ఒకసారి. ఓకేనా? హలో, Okay, sir. ఈ కన్ఫ్యూజ్ అయిపోయారు అనుకోండి. అంటే బీమ్ కూడా విడిగా ఇలా గీసానండి, నేను ఇంకో కలర్ తీసుకుని చేస్తున్నాను చూడండి. బీమ్ మూమెంట్ ఎలాగంటే బీమ్ ఇక్కడ 35 ఉంది, భీమ్ ది లాగా. మళ్ళీ ఇక్కడ కూడా 35 మూమెంట్, మళ్ళీ ఇలాగా భీమ్, మళ్ళీ దో భీమ్. Yes, sir. నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్. ఓకే, మళ్ళీ ఈ కాలంది 120, ఈ భీమ్ ది 122.5. నెక్స్ట్ అగైన్ దీన్ని కూడా 122.5. ఇలా గీసుకోవాలి మనం. రెండు ఒకేసారి గీయాలండి, భీము గీయాలి కాలం రెండు కలిపి టోటల్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఆఫ్ ఫ్రేమ్. అంతా మీరు భీమ్ ఒక చోటన కాలం ఒక చోటన గీయకూడదు. మీరు రెండు ఇలా చూపించాను అనుకోండి కలిపేసి నేను కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ముందు కాలం మెన్షన్ చేశాను, తర్వాత భీమ్ చూపించాను. రెండు కలిపితే ఇలా ఉంటుంది. దీనికి కూడా మీకు ఏం చేస్తారంటే ఎగ్జామ్ లో ఒకటి హ్యాచింగ్ చేయండి ఇలాగా. Yes, sir. మీకు ఇంకోటి కూడా చెప్పిన, ఈ గీతలు ఇష్టం వచ్చినట్టు గీసేస్తారండి మీరు. పాయింట్ ఆఫ్ కాంట్రాప్లెక్సర్ మిడిల్ అన్నాను కాబట్టి మిడిల్ నుండే పాస్ అవ్వాలి క్రాసింగ్. అప్పుడే మీకు చూసేటప్పుడు చాలా బాగుంటుందండి రిప్రజెంటేషన్. నేను కూడా బోర్డు మీద డ్రా చేస్తున్నాను చూడండి ఒకసారి. ఇలాగ మీరు వేరే పెన్సిల్ అండ్ బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఇంకేదైనా బ్లూలో షేడే ఉంటే వేరే కలర్, ఆ కలర్ కూడా యూజ్ చేసి మీరు నీట్ గా డ్రా చేస్తే చూసే వాళ్ళకి చాలా రిప్రజెంటేషన్ చాలా బాగుంటుందండి. రేపటి క్లాస్ లో క్యాంటిలివర్ మెథడ్ బిగిన్ చేస్తాను. క్యాంటిలివర్ మెథడ్ కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది, బట్ నేను నా లెవెల్ మీద ట్రై అవర్ లెవెల్ బెస్ట్ అని చెప్పి నేను మ్యాక్సిమం మీకు ఇంకా ఈజీగా అండర్స్టాండ్ అవడానికి మార్చి చెప్తాను రేపు క్లాస్ లో. ఇది బీ మూమెంట్. దీనికి హ్యాచింగ్ చేయాలనుకోండి వెర్టికల్ దానికి యాక్చువల్ గా నేనైతే ఎగ్జామ్ లో ఏం చేస్తానంటే ఒకటి హ్యాచింగ్ లైన్స్ కొట్టాను అనుకోండి, ఇంకోటి డాట్స్ పెడతాను. ఇదంతా డాట్స్ పెడతాను ఇక్కడ. Sir. మాక్సిమం మీకు నాకు తెలిసింది ఈజీగా ఉండేటట్లే నేను నోట్స్ లో, ఇది టెక్స్ట్ బుక్స్ లో ఉండదండి మోడల్. సో ఓకేనా, ఏదో నేను గ్యాదర్ చేసుకుని మీకు చెప్పడం కోసం తయారు చేసింది. ఓకే, Okay, sir. ఈ సమయంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Yes, sir. అరౌండ్ ఇప్పుడు 49 మెంబర్స్ వచ్చారండి మీ ఫ్రెండ్స్. మీకు అటెండెన్స్ మేము మాక్సిమం ఇది యూనివర్సిటీకి పంపాలి. సర్క్యులర్ మీకు క్లాస్ టీచర్ నోట్స్ లో మీ గ్రూప్ లో పోస్ట్ చేయమంటాను. ఎందుకంటే వీక్లీ అటెండెన్స్ అనేది యూనివర్సిటీకి మీది పీడిఎఫ్ లో ఎక్సెల్ షీట్ లో అది డేటా కూడా పంపాలండి. మీ వీడియో రికార్డింగ్ కూడా వెళ్తుంది యూనివర్సిటీకి.
ఓకే సార్. సో మీరు జాగ్రత్తగా నాకు తెలుసుండి ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇప్పుడు ప్రీవియస్ బోర్డు మీద ఈ డయాగ్రామ్స్ గీయడం కన్నా ఈ పీపీటీలో ఏ విధంగా షేర్ అవుతుందో నాకు అంతే మీరు చెప్పాలి. కానీ యాక్చువల్గా నేను 90% మా లెవెల్ బెస్ట్ అన్నట్టే ట్రై చేస్తున్నాం. ఇప్పుడు చాలా మంది వచ్చారు. ఓకే, బీమ్ మూమెంట్ క్యాల్కులేషన్ స్లైడ్ చూపించమన్నారు. ఓకే ఓకే, చూపిస్తున్నాను చూడండి ఒకసారి. బీమ్ షేర్ కదమ్మా, బీమ్ షేర్ కదా మీరు అడిగింది. ఇదిగోండి బీమ్ షేర్ క్యాల్కులేషన్ అంటే బీమ్ మూమెంట్ బై కరస్పాండింగ్ లెంత్ ఆఫ్ ది స్పాన్. అంటే ఏ బీమ్ కి మీరు షేర్ క్యాల్కులేట్ చేస్తారో ఆ బీమ్ యొక్క మూమెంట్ బై ఆ బీమ్ లెంత్ లో ఆఫ్. చూడండి ఒకసారి అడిగారు, నాకు మెసేజ్ వచ్చింది. మీకు స్టెప్ నెంబర్ 2 స్లైడ్ ఇలా అడుగుతున్నారు కదా, నాకు తెలిసి మీరు ఫోటోలు తీసుకుంటున్నారు. ఓకే, మీకు ఒకేసారి పంపుదాం అని చెప్పి చూస్తున్నాను. మీ మెటీరియల్ నేను 2 days పంపుతాను. ప్రజెంట్ బిజీగా ఉండడం వల్ల కుదరట్లేదు నాకు, కానీ ఇవన్నీ మీకు పంపుతాను వీడియోస్. ఓకే సార్. చూస్తున్నాను, నేను చూస్తున్నాను మీ మెసేజ్ చూస్తున్నాను, దాని గురించే బ్రేక్ ఇస్తున్నాను. అంటే సార్ ఫాస్ట్ గా మూవ్ చేస్తున్నాను ఒకసారి స్లైడ్స్ అన్ని. ఏమీ లేదమ్మా, ఫస్ట్ మీరు అజంప్షన్స్ రాసి ప్రతి దానికి డాట్స్ పెట్టండి మిడిల్లో. కాలం షేర్ క్యాలిక్యులేట్ చేయడానికి ఏం చేస్తారంటే బయట తిప్పి అనుకుంటే లోపల 2p దాన్ని రిజాల్వ్ చేస్తున్నారు. అందరికి ఇక్కడ దాకా బాగానే ఉంది. కాలం మూమెంట్స్ కూడా కరస్పాండింగ్ p ఇంటూ h/2 అన్నాను ఫస్ట్ స్టోరీకి. సెకండ్ స్టోరీకి q ఇంటూ h/2 అన్నాను. ఇక్కడ ఎంతైతే వచ్చిందో దాన్ని ఇక్కడ చూడండి ఒకసారి డయాగ్రామ్ లో. బీమ్ మూమెంట్స్ చూసినప్పుడు కాలంకి ఏమో 35 ఉంది, ఆల్రెడీ పైన చేశారు. ఎండకాలం 35 చేశారు. ఈ ఎండకాలంలో 35 ఉంది కాబట్టి ఇటువైపు దానికి కూడా 35 ఉంటేనే రెండు బ్యాలెన్స్ అవుతాయి. సో ఇది 35 అయినప్పుడు ఇది కూడా 35 MAB 35. నెక్స్ట్ జాయింట్ బి అంటే నెక్స్ట్ ఏ తర్వాత బి ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ 35 అయితే రైట్ సైడ్ కూడా 35 అని చేత ఇక్కడ చేసిన తర్వాత కూడా బీసీ ఈక్వల్ 35 వచ్చింది. లేదా బి దగ్గర సమ్ ఆఫ్ ది వెర్టికల్ మూమెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది హారిజాంటల్ మూమెంట్స్ అనుకోండి. వెర్టికల్ మూమెంట్స్ అంటే ఇక్కడ వెర్టికల్ కాలంది 70 ఉంది, హారిజాంటల్ అంటే ఇటువైపు 35, ఇటువైపు నాకు ఎంత వచ్చింది 70 మైనస్ 35 వచ్చింది. స్టోరీ నెంబర్ 2 కూడా అడిగాను. స్టోరీ నెంబర్ 2 లో పై కాలంకి 35. క్లాస్ లో ఉన్నానే. ఓకే, టైం కూడా క్లోజ్ అయిపోతుంది, 2 minutes ఉంది. ఒకసారి స్లైడ్స్ మూవ్ చేస్తున్నాను, చూసుకోండి ఒకసారి. ఇది సెకండ్ స్టోరీలో పైకి 35 ఉంది కాలంకి, కింద కాలంకి 87.5 ఉంది. రెండు కలిపితే అర్జెంట్ గా 122.5. మీకు ఒకటే ఫార్ములా, ఏ జాయింట్ లో అయినా టోటల్ జాయింట్ మూమెంట్ 0 అవ్వాలి. దట్ మీన్స్ టోటల్ హారిజాంటల్ ఫోర్స్ మూమెంట్స్ ఈక్వల్ టు టోటల్ వెర్టికల్ మూమెంట్స్. హారిజాంటల్ గా ఎన్ని ఉన్నాయో వెర్టికల్ గా కూడా అంతే ఉండాలి. ఇది బీమ్ షియర్ అంటే బీమ్ మూమెంట్ బై హాఫ్ ఆఫ్ ది లెంత్. చూడండి డయాగ్రామ్, ఇది ముందు కాలం గీసాను, తర్వాత బీమ్స్ గీసాను. ఓకే, రేపటి క్లాస్ లో క్యాంటిలివర్ మెథడ్ బిగిన్ చేస్తాను. మీకు ప్రాక్టీస్ కి సమ్ కావాలి అనుకుంటే కనుక ఒక సమ్ మెన్షన్ చేయనప్పుడు, హలో ఒక సమ్ ప్రాక్టీస్ చేసి సరదాగా 2-3 స్టెప్లు ఆన్సర్లు వేసి రేపు మార్నింగ్ చెప్తా అంటే నెక్స్ట్ క్లాస్ లో ఒక సమ్ ఇప్పుడు డిస్ప్లే చేస్తాను మీకు క్వశ్చన్ లో. ఓకేనా? ఇప్పుడే మెన్షన్ చేస్తాను. అంటే లేదు, మీకు మంచి సమ్ ఒకటి ఇవ్వడానికి తీస్తున్నాను ఒక నోట్స్.
ఓకే లేదా వాట్సాప్ లో పెట్టమంటాను సాయిని, ఎందుకంటే టైం అయిపోయింది. ఆ పేపర్ తీయడానికి టైం పట్టేట్లు ఉంది. ఒకసారి అంటే టైం అయిపోయింది యాక్చువల్ గా. లాస్ట్ 1 మినిట్. సో ఏంటంటే మీకు ఒకసారి వాట్సాప్ లో పెట్టమంటాను, ఆ సమ్ రేపు ఆన్సర్లు చేయండి. ఒకవేళ రాకపోతే అడగండి. డోంట్ ఇప్పుడేమి మీకు మార్క్స్ తగ్గించడం ఎలా, మార్క్స్ ఏం లేవు దీనికి. నేను మళ్ళీ ఇదే డయాగ్రామ్ ఇదే మోడల్ చిన్న సమ్ ఇస్తాను. ఇప్పుడు వాట్సాప్ లో సాయిని పోస్ట్ చేయమంటాను. అది చూసి మీరు చేయండి. ఆన్సర్స్ రాకపోతే డిస్కస్ చేద్దాం.